నిశ్యామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. అక్టోబర్ 30, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి అక్టోబర్ 30, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడానికి ముందు మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేత ప్రారంభించబడుతున్నటువంటి నూతన బ్యాచ్ల వివరాలపైన, అంతేకాకుండా దీపావళి పండుగ సందర్భంగా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి కోర్సుల పైన ఉన్నటువంటి ఆఫర్స్ వివరాలపైన చూద్దాం. సో మనకి శ్యామ్ ఇన్స్టిట్యూట్ గత నోటిఫికేషన్లో 13,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలని సాధించేటువంటి సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో గౌరవ డైరెక్టర్ శ్రీ శ్యామ్ సార్ గారి యొక్క అంకితభావంతో ఒక ప్రణాళికయుతంగా నడిపిస్తున్నటువంటి సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో విద్యార్థి విజేతగా నిలిచే అంశంతో సో మరికొన్ని బ్యాచెస్ అనేది ప్రారంభిస్తున్నారు. సో మనకి శ్యామ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ బ్రాంచ్లో సాయిబాబా గుడి సమీపాన ఉన్నటువంటి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్లో నూతన న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేది ప్రారంభిస్తున్నారు. అది మనకి ఏ రోజు అంటే నవంబర్ 6 అండి. నవంబర్ 6, 2021 ప్రారంభిస్తున్నారు. థర్డ్ బ్యాచ్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం, ఒక ఇంగ్లీష్ మీడియం 3వ బ్యాచ్ అండ్ తెలుగు మీడియం 4th బ్యాచ్ అండి, 4వ బ్యాచ్ని ప్రారంభిస్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నవంబర్ 6, 2021 నవంబర్ 6, 2021 నూతన బ్యాచెస్ అనేది ప్రారంభిస్తున్నారండి హైదరాబాద్లో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్లో దిల్సుఖ్నగర్లో. సో మరి ఈ యొక్క అడ్మిషన్స్ తీసుకున్న వారికి అప్డేటెడ్ స్టడీ మెటీరియల్తో పాటుగా మరి ఎవ్రీడే క్లాసెస్, దాంతోపాటుగా క్లాసెస్ తర్వాత డైలీ టెస్ట్లు అండ్ ఇలాంటి ఒక ప్రణాళికయుతంగా నిర్వహించబడతాయి. సో మరి ఎస్ఐ కానిస్టేబుల్ విజేతగా నిలవాలనుకునే వారికి ఒక సరైనటువంటి వేదిక శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో కాబట్టి హైదరాబాద్లో ప్రారంభమవుతున్నటువంటి, దిల్సుఖ్నగర్లో ప్రారంభమవుతున్నటువంటి, మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్లో ప్రారంభమవుతున్నటువంటి నవంబర్ 6, 2021లో ప్రారంభమవుతున్న ఇంగ్లీష్ మీడియం 3rd బ్యాచ్, 4th తెలుగు మీడియం బ్యాచ్లో సో ఎవరైతే చేరాలనుకున్నారో సో వారు సంప్రదించండి. సో మనకి క్లాసెస్ అయితే ఏ రోజు నుంచి ప్రారంభిస్తారంటే నవంబర్ 6 నుండి ప్రారంభిస్తారు, 2021 నవంబర్ 6 నుండి. ఓకే ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సో ఈ అవకాశాన్ని మీతో పాటు మీ ఫ్రెండ్స్కి, మీ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా తెలియచేయండి. ఓకేనా. నెక్స్ట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో మరి నవంబర్ 6 ఇదే రోజున నవంబర్ 6, 2021 సో మరో 2 బ్యాచెస్ ప్రారంభిస్తున్నారు. ఒకటి తెలుగు మీడియం బ్యాచ్ అండ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్. సో 41వ బ్యాచ్ అండి ఇది ఇంగ్లీష్ మీడియం, అండ్ 42వ బ్యాచ్ తెలుగు మీడియం బ్యాచ్ని నవంబర్ 6, 2021 ప్రారంభిస్తున్నారు. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఒక ప్రత్యేకమైన బ్యాచెస్ అన్నమాట. సో మరి రానున్నటువంటి నోటిఫికేషన్ల దృష్ట్యా సో ముందస్తు ప్రిపరేషన్ ఎవరైతే చేస్తారో వారే విజేతగా నిలుస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ పరీక్షల్లో. సో అలాంటి ఒక విద్యార్థి విజేతగా నిలిపోవాలి ఒక సంకల్పం ఉన్నటువంటి సో శ్రీ శ్యామ్ సార్ గారి చేత ఈ యొక్క సంబంధించినటువంటి నిరంతర పర్యవేక్షణలో ఈ క్లాసెస్ అనేది జరుగుతాయి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఫ్రెండ్స్. కాకినాడలో నవంబర్ 6, 2021 2 బ్యాచెస్ అనేది ప్రారంభిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బ్యాచెస్ సపరేట్ బ్యాచెస్ అండి, సపరేట్ బ్యాచెస్. ఓకే. సో నెక్స్ట్ అండి మనకి దివాళీ ఆఫర్స్, అంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ దీపావళి ఆఫర్స్తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 25 నుండి నవంబర్ 5, 2021 ఆన్లైన్ కోచింగ్లో చేరే వారికి ఈ ఆఫర్స్ అనేది వర్తిస్తాయండి. ఆన్లైన్ కోచింగ్లో సో ఇది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఆన్లైన్ కోచింగ్. సో ఫుల్ కోర్స్ కావాలనుకోండి, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ఫుల్ కోర్స్ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, 8 months 8 నెలల వ్యాలిడిటీ ఉంటుంది. గతంలో అయితే 9,000 రూపాయల ఫీజు ఉండేది, ఈసారి 7,650 రూపాయల ఫీజు ఉంది, 8 months వ్యాలిడిటీ అండి. అండ్ జనరల్ స్టడీస్ ఓన్లీ జనరల్ స్టడీసే కావాలి ఎస్ఐ కానిస్టేబుల్ కంటే అలాంటి ఒక బ్యాచెస్ కూడా ఉన్నాయి. అది 6 months వ్యాలిడిటీ ఉంటుంది. గతంలో అయితే 6,000 రూపీస్ ఉండేది, ఈసారి 5,100 రూపీస్తో సో జనరల్ స్టడీస్ బ్యాచ్ అనేది వస్తుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్గా. అండ్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్ సంబంధించి ఒక స్పెషల్ బ్యాచ్ కావాలనుకుంటే 6 months వ్యాలిడిటీతో సో ఉంటుందండి. గతంలో అయితే 5,000 ఫీజు ఉండేది, ఈసారి 4,250 రూపీస్తో సో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ బ్యాచెస్ని సో 3 సబ్జెక్ట్స్ ఉన్నటువంటి బ్యాచ్లు చేరొచ్చు. సో దీనికి మనకి ఓకేనా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ ఆన్లైన్ బ్యాచ్ అనేది అంటే నవంబర్ 6, 2021 ప్రారంభిస్తారు. సో మనం చేరడానికి చివరి తేదీ వచ్చేసి నవంబర్ 5, 2021. సో మనకి ఆఫర్ అనేది 25th అక్టోబర్ నుండి నవంబర్ 5, 2021 వరకు ఉంటుందండి. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఒక స్పెషల్ ఆఫర్ అందిస్తుంది మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ దివాళీ సందర్భంగా దీపావళి ఆఫర్స్లో. ఎస్ఐ కానిస్టేబుల్ మోడల్ టెస్ట్ సిరీస్ బ్యాచెస్ కూడా ప్రారంభిస్తుంది. సో గతం నుండి కూడా కొనసాగుతున్నాయి, మరి కొత్త బ్యాచెస్ ప్రారంభిస్తున్నారు.
సో ఆన్లైన్ బ్యాచ్ ఈ యొక్క మోడల్ టెస్ట్ సిరీస్ అనేది ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన మోడల్ టెస్ట్ సిరీస్ అనేది ఆన్లైన్ బ్యాచ్లో ఉంటుంది, ఆన్లైన్ రూపంలో అండ్ ఆఫ్లైన్లో కూడా ఉంటుందండి. ఇది 1 year వాలిడిటీ ఇస్తారు ఈ యొక్క మోడల్ టెస్ట్కి. ఎవ్రీ సండే కూడా టెస్ట్ ఉంటుందండి, ఎవ్రీ సండే. సో మరి ఈ ఆన్లైన్లో ఒకనా గతంలో అయితే ఆన్లైన్ మోడ్లో ఎవరైతే మోడల్ టెస్ట్ ఉన్నదో అది 4,000 ఉండింది. ఇప్పుడు దివాళీ ఆఫర్గా 3,400 రూపీస్కి 1 year వ్యాలిడిటీ గల మనకి ఒక మోడల్ టెస్ట్ సిరీస్ అనే బ్యాచ్లో చేరొచ్చు. ఇది ఆన్లైన్లో. అది ఆఫ్లైన్ అయితే గతంలో అయితే ఆఫ్లైన్ సంబంధించినటువంటి మోడల్ టెస్ట్ సిరీస్ బ్యాచ్ అయితే 7,000 రూపాయలు ఉండేది ఫీజు. కానీ ఈ 5,950 రూపాయలు మాత్రమే సో ఇక్కడ మోడల్ టెస్ట్కి ఆఫ్లైన్లో అందించబడుతుంది అనమాట. ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో ఎస్ఐ కానిస్టేబుల్ పోటీ పరీక్షల్లో మరి ఆ తరహానే అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తరహాలోనే అలాంటి ఎగ్జామ్ తరహాలోనే ఈ యొక్క టెస్టులు అనేది నిర్వహించబడతాయి. అలాంటి స్టాండర్డ్స్తోనే నిర్వహించబడతాయండి ఈ టెస్టులు అంతా కూడా. ఓకేనా? సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సో ఇది దివాళీ స్పెషల్ ఆఫర్స్తో షామ్ ఇన్స్టిట్యూట్ మీకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి డైలీ కరెంట్ అఫైర్స్ మనకి October 30, 2021 నాటి మరి ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్ మనం చూద్దాం. మరి ఇందులో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశాల్లో చూసినట్లయితే గో గ్రీన్ కార్యక్రమం అండి. గో గ్రీన్ స్కీమ్ ఏంటి? గో గ్రీన్ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కర్బన ఉద్గారాలు తగ్గించడం. అయితే కర్బన ఉద్గారాలు తగ్గించే విద్యుత్ వాహనాల వినియోగాన్ని కూడా పెంచడం కూడా ప్రధానమైన ఉద్దేశం ఉంది. సో అలాంటి కార్యక్రమంలో భాగంగా ఎవరైతే నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారో లేదా నిర్మాణ రంగంలో ఎవరైనా పనిచేస్తున్నప్పుడు కూడా వారికి, అంతేకాకుండా ఈ యొక్క పరిశ్రమలో పనిచేసే వర్కర్స్కి, కార్మికులకు అందరికీ కూడా సో ఎవరైతే విద్యుత్ వాహనాలు అంటే ఇక్కడ విద్యుత్ ద్విచక్ర వాహనాలు ఎవరైతే వాడతారో 2 వీలర్స్ అని చెప్పేసి అంట. మరి 2 వీలర్స్ అనుకోండి ఎలక్ట్రిక్ అంటే ఈ 2 వీలర్స్ కనుక కూడా పిలవచ్చు. ఈ 2 వీలర్స్ని ఎలక్ట్రిక్ ఒక 2 వీలర్స్ వెహికల్స్ ఎవరైతే వాడతారో వాళ్ళకి ప్రభుత్వం ఏం చేస్తుందంటే 30% డిస్కౌంట్ సబ్సిడీ ఇస్తుంది, లేదా 30,000 రూపాయలైనా తగ్గింపిస్తుంది. ఏది తక్కువైతే అదండి. సో మరికి ఇదొక ఈ కార్యక్రమం ద్వారా మనకి ఏమవుతుందని ఈ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ టు ది కన్స్ట్రక్షన్ అండ్ ఇండస్ట్రియల్ వర్కర్స్కి అందించే కార్యక్రమే గో గ్రీన్ కార్యక్రమం. ఇది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం. సో కాబట్టి మనకి ఎందుకు ఇలాంటి సబ్సిడీ ఇస్తున్నారంటే బికాజ్ ఆఫ్ ది విద్యుత్ వాహనాల యొక్క వినియోగం అనేది పెరగాలి దేశంలో, కర్బన ఉద్గారాల స్థాయిని తగ్గించే ఉద్దేశంతో. ఎందుకోసం అంటే చాలా దేశాలు కూడా ఇప్పుడు నెట్ జీరో 2050 అనే లక్ష్యాలతో ముందుకెళ్తున్నాయి. నెట్ జీరో 2050 అని చెప్పేసి అంటాం. అలాంటి లక్ష్యాలతో ముందెళ్తున్నాయి కాబట్టి సో మరి గో గ్రీన్ ఈ స్కీమ్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందండి. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ గో గ్రీన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో మనకి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతో పాటుగా వివిధ రాష్ట్రాలు అమలవుతున్నటువంటి కొన్ని ప్రభుత్వ పథకాలపైన కూడా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉంటున్నాయి. లాస్ట్ మన ప్రీవియస్ ఎగ్జామ్లో చూసినట్లయితే సో రైతు బంధును పోలినటువంటి కాలియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏదన్నా అడగండి. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమమే రైతు బంధు. మరి అలాంటి రైతు బంధును పోలినటువంటి కాలియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏదని చెప్పేసి అన్నాడు. అదేంటంటే ఒడిషా రాష్ట్రం. ఇలా అడిగిన సందర్భాలు కూడా ఉంటాయండి మనకు. సో కృషక్ అసిస్టెన్స్ ఫర్ ది లైవ్లీవుడ్ ఇన్కమ్ అగ్మెంటేషన్ అని చెప్పేసి అంటున్నటువంటి ఈ కాలియా అనేది ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధుగా పోలిగా రైతులకి ఏం చేస్తుందంటే కొంచెం ఆర్థిక సహాయం అందిస్తుంది. పంట రుణాల విషయంలో పంటకి ఆ విధంగా సహాయం చేయడానికి, పంటలు వేసేటప్పుడు ఆ విధంగా ఎరువుల విషయంలో కానివ్వండి మరి ఇతర విషయాల్లో సహాయం అందించే కార్యక్రమమే ప్రభుత్వం కాలియా కార్యక్రమం. ఇది ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. లైక్ దట్ ఇక్కడ కూడా మనకు ఒక్కోసారి వేరే రాష్ట్రాల ప్రభుత్వ పథకాల కార్యక్రమాలపైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి కర్బన ఉద్గారాలను తగ్గించే ఉద్దేశంతో, అంతేకాకుండా ఈ యొక్క నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకి అంతేకాకుండా పరిశ్రమల్లో పనిచేసే వర్కర్స్కి, కార్మికులకి ఎవరైతే ద్విచక్ర వాహనాలు విద్యుత్తో నడిచే ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తారో వారికి 30% ఆర్ 30,000 రూపీస్ అంటే ఆ వెహికల్ వాల్యూలో అంత శాతాన్ని సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే గుజరాత్ రాష్ట్రం అండి. మరో అంశం ఇక్కడ గమనించాలి. సో గుజరాత్ విషయంలో మరో అంశం ఏముంటుందంటే సో మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మన భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు ఫేమ్ ఇండియా ఫేజ్ 1 అండ్ ఫేమ్ ఇండియా ఫేజ్ 2 అంటే ప్రజెంట్ అమలు చేస్తుంది. ఫేమ్ ఇండియా ఫేజ్ 2ని ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. అంటే భారతదేశంలో విద్యుత్ వాహనాల తయారీని, విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలనే అంశంతోనే ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమమే ఏంటంటే ఫేమ్ ఇండియా కార్యక్రమం అని చెప్పేసి అంటాం. ఫేమ్ ఇండియా అంటే ఏంటంటే
ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది ఓకేనా ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటామండి. ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక కార్యక్రమమే. సో ఏంటంటే అది ఒక ఫేమ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం ఫేమ్ ఇండియా. దీని ద్వారా విద్యుత్ వాహనాల వినియోగాన్ని తయారీని వినియోగాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు అన్నమాట దేశవ్యాప్తంగా. ఓకేనండి, ఇది గో గ్రీన్ స్కీమ్ అనమాట. సో గుజరాత్ వచ్చింది కాబట్టి ప్రజెంట్ అయితే గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరంటే భూపేంద్ర పటేల్ అండి. భూపేంద్ర రజనీకాంత్ బాయ్ పటేల్ పూర్తి పేరు. సో భూపేంద్ర పటేల్ భారతీయ జనతా పార్టీకి చెందినవారు. సో భూపేంద్ర పటేల్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది మనకి గుజరాత్ యొక్క గవర్నర్ ఎవరు ఉన్నారంటే ప్రజెంట్ ఆచార్య దేవ్వ్రత్ ఉన్నారండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో యాపిల్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటాం. సో మనకి తమ మొత్తం అంటే దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం యాపిల్ ప్రొడక్షన్లో 87% యాపిల్స్ అనేది ఇక్కడే మనకు వస్తున్నాయి అన్నమాట. అదేంటంటే జమ్మూ కాశ్మీర్లో వస్తున్నాయి కేంద్రపాలిత ప్రాంతంలో. అంతేకాకుండా ప్రతి సంవత్సరం చూసినట్లయితే 2.2 మిలియన్ల మెట్రిక్ టన్నుల యొక్క యాపిల్స్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్లో ఒక 30% పాపులేషన్ అనేది జనాభా అనేది సో ఈ యొక్క యాపిల్ ప్రొడక్షన్ పైన యాపిల్ సంబంధించినటువంటి వాటిపైన ఆధారపడుతున్నారు. వాటి యొక్క సంబంధించినటువంటి పంటలపైన వాటికి సంబంధించినటువంటి ఒక ఉద్యానవన పంటలపైన. సో ఆ నేపథ్యంలోనే తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో సో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి మనోజ్ సిన్హా అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అండ్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తొలిసారిగా సో యాపిల్ ఫెస్టివల్ని శ్రీనగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో తమ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో సో ఉత్పత్తి అవుతున్నటువంటి పండిస్తున్నటువంటి అన్ని రకాల యాపిల్స్ని అక్కడ ప్రదర్శించడం అనేది జరిగింది. తద్వారా వాడి యొక్క మార్కెట్కి అక్కడ ఎంకరేజ్ చేయబడుతుంది. సో అనేది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి అంటే ఇప్పుడు అడుగుతుంటాడు ఒక్కోసారి ఈ ఫెస్టివల్స్ పైన. గతంలో ఒకసారి అడిగాడు ఏంటంటే చెర్రీ బ్లజమ్స్ అనే ఉత్సవం ఉంటుంది. చెర్రీ ఉత్సవం అంటాం. అంతర్జాతీయ చెర్రీ బ్లజమ్స్ ఉత్సవం అనేది ఏ రాష్ట్రంలో నిర్వహించారని చెప్పేసి. అంటే ఒకసారి సిక్కింలో జరుగుతుంది, ఒకసారి మేఘాలయలో జరుగుతుంది, ఎక్కువగా ఈశాన్య రాష్ట్రంలో జరిగింది. ఆ సంవత్సరం పలానా ఎక్కడ జరిగిందని చెప్పేసి అడగడం జరిగింది. సో అలాంటి ప్రశ్నలు అనేది కొంచెం విరివిగా అనేది జరుగుతున్నాయి. సో వస్తున్నాయి కాబట్టి కేర్ఫుల్గా మనం చూసుకోవాలి. సో ఇక్కడ యాపిల్స్ అంటే మనకు ఓన్లీ జమ్మూ కాశ్మీర్ కాకుండా మనకి హిమాచల్ ప్రదేశ్ ఇలాంటివి కూడా ఉంటుంది కాబట్టి మనకి కన్ఫ్యూజ్ కాకుండా సో తొలి యాపిల్ ఫెస్టివల్ని అక్టోబర్ చివరి వారం 2021లో ఎక్కడ ఏర్పాటు చేశారు అన్నప్పుడు శ్రీనగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన డాటా కూడా మనకి ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా శ్రీనగర్ ప్రాంతంలో కూడా ఇప్పుడు అంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వాటిలలో ఇప్పుడు చూసారా మనకి సాఫ్రాన్ అక్కడ కాశ్మీరీ కుంకుమ ఉంది. సాఫ్రాన్ అంటారండి, కాశ్మీరీ సాఫ్రాన్. ఈ కాశ్మీరీ సాఫ్రాన్ కూడా చాలా ఫేమస్ అండి. చాలా ఒక నాణ్యతతో ఉన్నటువంటి కాశ్మీరీ సాఫ్రాన్ని ఇటీవల కాలంలో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది రావడం జరిగింది. అంటే భౌగోళిక గుర్తింపు అనేది వచ్చిందండి. ఓకేనా, భౌగోళిక గుర్తింపు వచ్చింది. మరో అంశం గమనించాలి, ఇటీవల కాశ్మీర్లో పండుతున్నటువంటి ఏదైతే కాశ్మీరీ వాల్నట్స్ అంటాం, ఈ కాశ్మీరీ వాల్నట్స్ను తొలిసారిగా మన దేశంలోని ఒక రాష్ట్రానికి తొలిసారిగా అక్కడ నుండి ఎగుమతి చేయడం జరిగిందనమాట. అంటే ఇక్కడ కర్ణాటక రాష్ట్రానికి ఇటీవల ఎగుమతి చేశారన్నమాట కాశ్మీరీ వాల్నట్స్ని. సో అలాంటి నేపథ్యం ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ కాన్ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటాం. అంటే భారత పరిశ్రమక సమాఖ్య ఏషియా హెల్త్ 2021 సమితిని నిర్వహించడం జరిగింది. సో ఏంటి అంటే ఈ ఆసియా ఖండంలో వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని స్వీకరించాల్సిన అవసరం ఉంటుంది మన దేశం. అంతేకాకుండా మన దేశంలో జరుగుతున్నటువంటి వైద్య రంగంలో వచ్చినటువంటి అభివృద్ధి కానివ్వండి వివిధ దేశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆసియా ఖండంలో ఉన్నటువంటి వైద్యం పైన సంబంధించిన హాస్పిటల్స్ పైన తర్వాత అక్కడ డివైజెస్ పైన అంటే మెడికల్ డివైజెస్ ఇవన్నీ కూడా అభివృద్ధి అంటే వివిధ సంబంధించినటువంటి వైద్యంలో వచ్చినటువంటి వివిధ ధోరణులు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన ఉద్దేశంతోనే కాన్ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీ అంటే భారత పరిశ్రమల సమాఖ్య ఏషియా హెల్త్ 2021 సమితి నిర్వహించడం జరిగింది. దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే ద థీమ్ అంటారండి. థీమ్ లేదా ఇతివృత్తం ఏంటంటే ఏ థీమ్తో నిర్వహించారంటే
ట్రాన్స్ఫార్మింగ్ హెల్త్ కేర్ ఫర్ ఏ బెటర్ టుమారో. ట్రాన్స్ఫార్మింగ్ హెల్త్ కేర్ ఫర్ ఏ బెటర్ టుమారో అనే పేరుతో దీన్ని నిర్వహించడం అనేది జరిగింది. అండ్ దీనికి నేతృత్వం వహించిన వారు ఈ సమావేశానికి అంటే ఆసియా వివిధ ప్రభుత్వ సంబంధించినటువంటి ఆరోగ్య ప్రతినిధులతో పాటు మన భారతదేశం తరపున ఎవరు హాజరు కావడం జరిగింది దీనికంటే. సో మన్సుఖ్ మాండవీయ దీని నేతృత్వం వహించడం జరిగింది. సో ఎవరండి మన్సుఖ్ మాండవీయ అంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అండి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సో మన్సుఖ్ మాండవీయ సో సంబంధించినటువంటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీ ఏషియా హెల్త్ 2021 సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగిందండి. ఓకేనా, మనకు సమావేశం జరిగిన విషయం మరి అంతేకాకుండా ఇతివృత్తం ఏంటి, ట్రాన్స్ఫార్మింగ్ ద హెల్త్ కేర్ ఫర్ ఏ బెటర్ టుమారో. అంటే ఇక్కడ మనము ఒక ట్రాన్స్ఫార్మింగ్ జరగాలి, ఒక మార్పు జరగాలి, హెల్త్ కేర్ ఫర్ బెటర్ టుమారో అంటే వచ్చే రోజులకి మరి భవిష్యత్తులో వచ్చే ఒక సంబంధించినటువంటి వాటికి మనం మంచి చికిత్సను అందించాలని చెప్పి దాని ఉద్దేశం. ఎందుకోసం అంటే కోవిడ్-19 లాంటి వాటిని మనం ఎదుర్కొన్నాం, టూ వేవ్స్ని కూడా, మళ్ళీ థర్డ్ వేవ్ వచ్చినప్పుడు లేదా ఇలాంటి విషయాలపైన కూడా ఇందులో చర్చ అనేది జరిగిందండి. ఓకేనా, CII ఏషియా హెల్త్ 2021 సమిట్ అండి ఇది. అండ్ నెక్స్ట్ అండి మనకు ICGS సార్థక్ అని చెప్పేసి అంటాం. అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీస్ అండి ఇది. ICGS అంటే ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీస్. మరి ఇక్కడ తీర ప్రాంతంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే ఇక్కడ తీర ప్రాంతాన్ని గస్తీ చేపట్టాలి, తీర ప్రాంతాన్ని రక్షణ కల్పించాలి. ఇలాంటి సంబంధించినటువంటి ఒక ఆఫ్షోర్ పెట్రోల్ వెహికల్, ఒక తీర ప్రాంత గస్తీ నౌక అని చెప్పేసి అంటాం. పెట్రోలింగ్ అంటే ఇక్కడ ఏంటంటే గస్తీ చేయడం. ఈ తీర ప్రాంత గస్తీ నౌకని విధుల్లోకి చేర్చడం జరిగింది. తీర ప్రాంత గస్తీ నౌకని ఒక ఆఫ్షోర్ పెట్రోల్ వెహికల్ అంటాం, దాన్ని OPV అని చెప్పేసి అంటాం. ఈ గస్తీ నౌకని విధుల్లోకి చేర్చడం జరిగింది. సో ఈ విధుల్లోకి చేర్చిన వారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎవరంటే ఈ పోర్బందర్లో, అంటే గుజరాత్లోని పోర్బందర్లో దీన్ని విధుల్లోకి చేర్చడం జరిగింది. ఇది ప్రారంభించిన వారు ఎవరంటే ఇండియన్ కోస్ట్ గార్డ్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి కృష్ణస్వామి నటరాజన్ అండి. కృష్ణస్వామి సో నటరాజన్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగిందండి. సో ఇది ఒక పోర్బందర్లో, గుజరాత్లోని పోర్బందర్లో సముద్ర జలాల్లోకి విధుల్లోకి చేరినటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీస్కి చెందినటువంటి ఈ సార్థక్, ఏదంటే దాని పేరేంటి, ఆఫ్షోర్ వెహికల్ పేరేంటి మరి సార్థక్. ఆ సార్థక్ని ఎవరు తయారు చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేశారంటే గోవా షిప్యార్డ్ కంపెనీ, గోవా షిప్యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని చేయడం అనేది జరిగింది. కాబట్టి మనకు ఒక్కోసారి అడగడానికి ఉంటుంది, ఇటీవల కాలంలో ICGS సార్థక్ని ఎక్కడ విధుల్లోకి చేర్చారు అంటే గుజరాత్లోని పోర్బందర్లో చేర్చారు. సో మరి దీని తీర ప్రాంత గస్తీ నౌక అబ్రివేషన్ పరంగా OPV అంటాం. అంటే OPV అంటే ఏంటంటే ఆఫ్షోర్ పెట్రోల్ వెజిల్ అని చెప్పేసి అంటామండి. ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ అండి, వెజల్ అని చెప్పేసి అంటాం. సో ఇది మరి ICG దీన్ని ఎవరు ప్రారంభించారంటే ICG డైరెక్టర్ జనరల్. ICG అంటే ఏంటంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పేసి అంటాం. తీర ప్రాంతం సంబంధించినటువంటి ఒక కాపాడే ఒక దళం అన్నమాట ఇది. ఇండియన్ కోస్ట్ అంటే తీర ప్రాంతం, గార్డ్ అంటే రక్షణ. సో మరి తీర ప్రాంత రక్షణ దళమైనటువంటి దానికి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి డైరెక్టర్ జనరల్ ఎవరండి, దానికి K నటరాజన్ దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. అండ్ నెక్స్ట్ మనకు అక్టోబర్ 29 ఇంపార్టెన్స్ మనకు ఉందండి. ఎందుకోసం 2025 నుండి ఐక్యరాజ్య సమితి సూచనతో ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డేని జరుపుకుంటున్నాం, అంతర్జాతీయ ఇంటర్నెట్ డేని జరుపుకుంటున్నాం. సో ఇంటర్నెట్ అంతర్జాలం అని చెప్పేసి అంటాం. సో మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక కాలంలో, ఈ మోడర్న్ ఎరాలో, మోడర్న్ టైంలో సో మనం చాలా డిఫెండ్ అవుతున్న పరిస్థితి ఇంటర్నెట్ పైన. ఆ నేపథ్యంలో మనకి తొలిసారిగా ఇంటర్నెట్ అనేది అయితే 1969లో ఒక కంప్యూటర్ నుండి సమాచారం అనేది మరో కంప్యూటర్కి వెళ్ళింది. సో దాన్ని ఆ సిస్టాన్ని అట్లా తయారు చేసిన వారు, అలాంటి ఒక ఇన్వెన్షన్ చేసిన వారు ఎవరండి, చార్లీ క్లీన్ అండి. ఎవరండి, చార్లీ క్లీన్. సో మరి దాని ప్రారంభంలో ఏమని పిలిచేవారంటే ARPANET అని పిలిచేవారు. అంటే ఏంది, అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్గా పిలిచేవారు ప్రారంభంలో. సో ఇప్పుడు మనం దాన్ని ఇంటర్నెట్గా పిలుస్తున్నామండి, ఇంటర్నెట్గా పిలుస్తున్నాం. మరి ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డేని అక్టోబర్ 29, 2021 అంటే అక్టోబర్ ప్రతి ఇయర్ కూడా ఎప్పుడు నిర్వహిస్తారంటే అక్టోబర్ 29 నిర్వహిస్తారు. 2005 నిర్వహిస్తాము. 2005 నుండి ఇంటర్నెట్ డేని జరుపుకుంటున్నామండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అంటే మనకి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విద్యుత్ శాఖ బ్యూరో ఆఫ్ ది ఎనర్జీ ఎఫిషియన్సీ 2002లో ఏర్పాటు చేసినటువంటి బ్యూరో ఆఫ్ ది ఎనర్జీ ఎఫిషియన్సీ, అలయన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎకానమీ, ఈ 3 సంస్థలు కూడా సంయుక్తంగా ఏం చేయడం జరిగిందంటే
స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ని తయారు చేయడం జరిగింది. మరి ఈ స్టేట్ ఒకను గమనించండి, స్టేట్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఇండెక్స్ని తయారు చేశాయి. మరి అంటే ఈ స్టేట్ ఒక ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే శక్తిని ఎలా వినియోగించుకుంటున్నాయి, శక్తి అంటే ఇక్కడ విద్యుత్ శక్తిని ఎలా వినియోగించుకుంటున్నాయి అనే విషయం. సో ఇలాంటి విషయాల్లో కర్ణాటక రాష్ట్రం ముందంజలో ఉంది, రాజస్థాన్ 2వ స్థానంలో ఉంది, హర్యానా 3వ స్థానంలో ఉంది, మహారాష్ట్ర 4వ స్థానం, తమిళనాడు 5వ స్థానంలో ఉందండి. మనకి ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇదేంటంటే స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇంధన వినియోగంలో సరైన విధంగా ఎఫిషియెంట్గా ఇంధన వినియోగంలో సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ది పవర్, కేంద్ర విద్యుత్ శాఖ, బ్యూరో ఆఫ్ ది ఎనర్జీ ఎఫిషియన్సీ లాంటి సంస్థలు తయారు చేసినటువంటి నివేదికలో మరి ఏ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి, మొదటి 5 స్థానాల్లో ఏమున్నాయంటే కర్ణాటక, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు ముందంజలో ఉన్నాయండి. పబ్లిక్ అఫైర్ ఇండెక్స్ అండి. పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ ఏ విషయంలో తయారు చేయడం జరిగిందంటే గవర్నెన్స్ పర్ఫార్మెన్స్, అంటే ఇక్కడ ఏంటంటే పరిపాలన యొక్క పాఠవాలు అని అర్థం వస్తుంది. అంటే పరిపాలన ఎలా చేస్తున్నారు ఆ రాష్ట్రంలో అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి బిగ్గర్, అంటే ఇక్కడ లార్జర్ స్టేట్ అంటే పెద్ద రాష్ట్రాల్లో ఏవి ముందంజలో ఉన్నాయి, ప్రజా వ్యవహారాలు అంటే ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఎలాంటి ఒక మంచి పరిపాలనని అందిస్తుంది అని చెప్పేసి ఆ విధంగా అడిగినప్పుడు మరి గవర్నెన్స్ పర్ఫార్మెన్స్ విషయంలో తీసినప్పుడు మరి లార్జర్ స్టేట్స్ ఎలా ముందంజలు ఉన్నాయి, స్మాలర్ స్టేట్స్ ఎలా ఉన్నాయి, యూనియన్ టెరిటరీస్లో ఏ సంబంధిత కేంద్రపాలిత ప్రాంతాలు ముందంజలు ఉన్నాయని చెప్పేసి ఈ నివేదిక చెప్తుందండి. ఈ నివేదిక పేరు ఏంటంటే పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ అండ్ పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ ప్రజా వ్యవహారాల సూచి 2021 సంబంధించినటువంటి ఈ సూచిలో మరి పబ్లిక్ అఫైర్స్ సెంటర్స్ అంటే బెంగళూరుకు చెందినటువంటి పబ్లిక్ అఫైర్స్ సెంటర్ దీన్ని తయారు చేయడం జరిగిందని. ఈ నివేదికను తయారు చేసిన వారు ఎవరండి? బెంగళూరుకు చెందినటువంటి పబ్లిక్ అఫైర్స్ సెంటర్. ప్రధానంగా మనకు చూసినట్లయితే ఓకేనా పరిపాలన యొక్క పాఠవాలు, పరిపాలన యొక్క వివిధ అంశాలను తీసుకొని ప్రజలకు ఎలా చేరుతుంది ఒక కార్యక్రమాలనే అంశాన్ని తీసుకొని ఆ గవర్నెన్స్ పర్ఫార్మెన్స్లో చేసినట్లయితే ఒక పెద్ద రాష్ట్రాల జాబితాలో లార్జెస్ట్ స్టేట్స్లో కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. కేరళ, తమిళనాడు, తెలంగాణ. అండ్ స్మాలర్ స్టేట్స్లో చిన్న రాష్ట్రాల జాబితాలో సిక్కిం, మేఘాలయ, మిజోరం రాష్ట్రాలు, సిక్కిం, మేఘాలయ, మిజోరం రాష్ట్రాలు మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. అండ్ పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ అంటే చిన్న రాష్ట్రాల జాబితాలు స్మాలర్ స్టేట్స్లో అయితే సిక్కిం, మేఘాలయ, మిజోరం 3 స్థానాల్లో ఉన్నాయి. అండ్ అదే కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే యూనియన్ టెరిటరీస్లో అయితే పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్ అనేది సో ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో 3 స్థానాలు ఉన్నాయి ఒక యూనియన్ టెరిటరీస్లో. సిక్కిం, మేఘాలయ, మిజోరం స్మాలర్ స్టేట్స్లో. లార్జర్ స్టేట్లు అయితే కేరళ, తమిళనాడు, తెలంగాణ అలా ఒక 3 స్థానాల్లో నిలిచాయి. ఇది పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ ప్రజా వ్యవహారాల సూచి 2021 సంబంధించినటువంటి విశేషాలు. అండ్ నెక్స్ట్ అండి మనకి ఒక ఫేస్బుక్ అండి. ఒక అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా ప్రారంభించబడి ఒక పెద్ద సామాజిక వేదిక సంస్థగా గుర్తించబడింది ఫేస్బుక్. ఫేస్బుక్ సంస్థని మరింత విస్తృతపరచడానికి, ఫేస్బుక్ సంస్థని మరింతగా అభివృద్ధి చేయడానికి, మరింత మార్కెటింగ్ చేసుకోవడానికి ఒక ఫేస్బుక్ ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి వ్యవస్థాపకుడు అయినటువంటి మార్క్ జుకర్బర్గ్ దాని యొక్క పేరును మార్చడం జరిగింది, రీబ్రాండ్ చేయడం జరిగింది, కొత్త పేరు చేయడం జరిగింది. ఏమని చేయడం జరిగిందంటే మెటా అని పేరు చేయడం జరిగింది. మెటా అండి. ఈ మెటా అనేది ఒక గ్రీక్ వర్డ్, దాని యొక్క మీనింగ్ ఏంటంటే బియాండ్ అని చెప్పేసి అర్థం వస్తుందండి. ఒక అంతేకాకుండా మెటా అంటే ఫేస్బుక్ ఏదైతే మనం ఐఎన్సి అని చెప్పేసి అంటున్నామో, ఇంటర్నేషనల్ కంపెనీ అని చెప్పేసి ఏదైతే అంటున్నామో మరి అది మెటా ప్లాట్ఫామ్స్ ఇంటర్నేషనల్గా దీని పేరు మార్చుకోవడం జరిగిందండి. మెటా ప్లాట్ఫామ్స్ ఇంటర్నేషనల్గా లేదా మెటా అని చెప్పేసి అంటాం. కాబట్టి ఆ పాయింట్స్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటాయి. అంటే ప్రముఖ సోషల్ మీడియా వేదికలు ఏవైతే ఉన్నాయో ఆ సోషల్ మీడియా వేదికలపైన మనకి ఎగ్జామ్లు అడుగుతున్న పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో మనం చూసాం అమెరికా మాజీ అధ్యక్షుడు, అమెరికా 45వ అధ్యక్షుడు సో అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ అండి. డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా యాప్ని ఒక వేదికని ప్రారంభించుకోవడం జరిగింది. అదేంటంటే ట్రూత్ సోషల్ అనే ఒక యాప్ని అంటే ఒక సోషల్ మీడియా నెట్వర్క్ను ప్రారంభించుకున్నాడు. అలాంటి నేపథ్యం. అంతేకాకుండా మరి వార్తల్లో ఉన్నటువంటి మరో సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా ఏంటంటే ట్విట్టర్. దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వారే జాక్ డోర్సే అండి. జాక్ డోర్సే. అలా సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ అండి మనకు ఒక ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్. సో వినూత్నమైనటువంటి ప్రభుత్వ పథకాలతో సో ముందున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఎంకే స్టాలిన్ అనేది గుర్తించబడ్డారు.
సో తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎడ్యుకేషన్ ఇట్ యువర్ డోర్ స్టెప్, అంటే మీ ఇంటి వద్దకే ఎడ్యుకేషన్ అనేది రావడం జరుగుతుంది, విద్యను అందిస్తారు. ఎందుకోసంటే కోవిడ్-19 కారణంగా కానివ్వండి, మరే ఇతర కారణాలు కానివ్వండి, ఎవరైతే విద్యకు నోచుకొని ఉన్నవారో పిల్లలు ఎవరైతే ఉన్నారో కొందరు వాలంటీర్స్ వచ్చేసి ఒక 20 మందికి ఒక సమీప ఒక కాలనీలకు చెందినటువంటి ఒక 20 మందిని ఒక దగ్గర చేర్చి ఏం చేస్తున్నారు, వాళ్ళకు ఒక రోజుకు ఒక 2 గంటల పాటన్నా కనీసం విద్యను అందించే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆ కార్యక్రమాన్ని ఏమంటున్నామంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అని చెప్పేసి అంటున్నాం. ఇలాంటి పాయింట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటాయండి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కార్యక్రమాలు. సో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఒక ద్రావిడ మున్నేట్ర కజగం పార్టీ డిఎంకే పార్టీకి చెందినవారు. అండ్ ప్రజెంట్ అయితే తమిళనాడు గవర్నర్గా పనిచేస్తున్న వారు రవీంద్ర నారాయణ రవి. సో తమిళనాడుకి ఒక గవర్నర్గా పనిచేస్తున్నారు. ఎందుకోసం అంటే ఇక్కడ నూతన విద్యా విధానం ఏదైతే ఉందో మరి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలోనే అలాంటి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఒక ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, కోవిడ్-19 కారణంగా ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని అంటే స్కూల్కి దూరంగా ఉంటున్నారు విద్యార్థులు కాబట్టి యూనిసెఫ్ లాంటి నివేదికలు కూడా అలానే చెప్తున్నాయి కాబట్టి విద్యను అందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది మనకి ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ని ప్రారంభిస్తున్నట్లు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంక నెక్స్ట్ అండి మరి శక్తికాంత్ దాస్. సో మరి వీరు మాజీ ఐఏఎస్ అధికారి, గతంలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా కూడా కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా కూడా వీరు పనిచేయడం జరిగింది. సో మరి డిసెంబర్ 12 అంటే గతంలో వీరికన్నా ముందున్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఎవరైతే ఉర్జిత్ పటేల్ ఉన్నారో వారు రాజీనామా చేశారో వెంటనే అక్కడ రాజీనామా చేసిన తర్వాత ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన తర్వాత ఆర్బీఐకి గవర్నర్గా నియమితులైన వారు ఎవరంటే శక్తికాంత్ దాస్ అండి. డిసెంబర్ 12న నియమితులు కావడం జరిగింది 2018. అయితే వారి పదవీ కాలం అనేది పూర్తి కావాల్సి వస్తుంది. 3 ఇయర్సే ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఇక పదవీ కాలం 3 ఇయర్స్ ఉంటుంది కాబట్టి మరో 3 ఇయర్స్ పాటు అంటే 2024 డిసెంబర్ వరకు పొడిగించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. శక్తికాంత్ దాస్ యొక్క మరి ఆర్బీఐ గవర్నర్గా కొనసాగుతున్న వీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 25వ గవర్నర్గా కొనసాగుతున్న వీరి యొక్క పదవీ కాలాన్ని మరో 3 సంవత్సరాలు 2024 వరకు కూడా వీరే కొనసాగుతారనమాట. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ 1935 ఏప్రిల్ 1న ఏర్పాటు చేయబడింది. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడుందండి, ముంబైలోనే ఉంది. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక గవర్నర్తో పాటుగా 4 డిప్యూటీ గవర్నర్లు కూడా పనిచేస్తున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. సో వారు ప్రజెంట్ పనిచేస్తున్న వారిలో మైకేల్ దేబవ్రత పాత్ర, ఎంకే జైన్, రాజేశ్వరరావు అండ్ రవికుమార్. సో వీళ్ళందరూ కూడా ప్రజెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4 డిప్యూటీ గవర్నర్లు ఎవరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రజెంట్ పనిచేస్తున్నారండి ఇక్కడ. మైకేల్ దేబవ్రత పాత్ర తర్వాత ఎంకే జైన్, మహేష్ కుమార్ జైన్, ఎంకే జైన్ అండ్ రాజేశ్వరరావు. సో దాంతోపాటుగా మరొకరు ఎవరు అంటే వారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసిన రీసెంట్గా నియమితులు కావడం జరిగింది టి రవిశంకర్ అనేవారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4వ డిప్యూటీ గవర్నర్గా నియమితులు కావడం జరిగిందండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ముందుకు వెళ్దామండి. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది స్టాక్ జీకే పరంగా చెప్పాలంటే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సుదీర్ఘ కాలం పాటు సుమారుగా 8 సంవత్సరాల పాటు గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే వారు 1949 నుండి 1957 వరకు పనిచేశారు. వారే బెనగల్ రామారావు గారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ కాలం పాటు గవర్నర్గా పనిచేశారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ మనకు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అని మనకి టెన్నిస్లో సుదీర్ఘమైనటువంటి ఒక కెరియర్ను ఆ విధంగా పూర్తి చేసుకునే వ్యక్తి. అంతర్జాతీయ పరంగా ఒక భారత్కు ఒక టెన్నిస్ క్రీడాకారుడికి ఎన్నో గుర్తింపు తెచ్చి ఎన్నో టైటిల్స్ సాధించడం జరిగింది. ఒక క్రీడాకారుడు యొక్క ఆశ అయినటువంటి ఒక ఒలింపిక్ క్రీడలో, ఒలింపిక్ ఆటల్లో, ఒలింపిక్ సంబంధించిన గేమ్స్లో టెన్నిస్లో పథకం సాధించిన, మెడల్ సాధించినటువంటి వ్యక్తిగా క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. కెరీర్ గ్రాండ్ స్లామ్ని డబుల్స్లో సాధించినటువంటి భారత టెన్నిస్ క్రీడాకారుడు వారే లియాండర్ పేస్ అండి. లియాండర్ పేస్ మరి వారు తన అంతర్జాతీయ టెన్నిస్కి రిటైర్మెంట్ను ప్రకటిస్తున్నట్లు చెప్పడం జరిగింది. మరి వారి యొక్క ప్రయాణం అనేది చాలా సుదీర్ఘమైనది టెన్నిస్లో. డేవిస్ కప్ ఒక 45 డబుల్స్ అండ్ డేవిస్ కప్లో ఏదైతే ఫేమస్ అయినటువంటి డేవిస్ కప్ ఏదైతే ఉందో 45 సార్లు డబుల్స్ మ్యాచ్లో అతను విన్నర్గా ఉన్నారండి. 45
డబుల్స్ ఆ విధంగా టైటిల్స్ రావడం జరిగింది డబుల్స్లో. మరి అంతేకాకుండా తను 96లో అంటే ఇక్కడ మనకి అమెరికాలో అట్లాంటాలో జరిగినటువంటి 26వ ఒలింపిక్ క్రీడల్లో, అమెరికాలోని అట్లాంటాలో జరిగినటువంటి 26వ ఒలింపిక్ క్రీడలో సో వీరికి కాంస్య పథకం రావడం జరిగింది లాన్ టెన్నిస్లో 96లో. ఒక 1992 నుండి 2016 వరకు కూడా ప్రతి ఒలింపిక్ క్రీడలో పాల్గొన్నారు. అంటే సుమారుగా 7 ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్నటువంటి ఏకైక టెన్నిస్ భారత క్రీడాకారుడిగా లియాండర్ పేస్ గుర్తించబడ్డారు. తన కెరియర్లో 18 గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించడం జరిగింది. ఇందులో 10 మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ అండ్ 8 పురుషుల డబుల్స్ టైటిల్ సాధించడం జరిగింది. అంతేకాకుండా ఈ రెండిట్లలో మిక్స్డ్ డబుల్స్ అండ్ పురుషుల డబుల్స్లో రెండిట్లలో కూడా కెరీర్ గ్రాండ్ స్లామ్లు కూడా సాధించడం జరిగింది. సో గ్రాండ్ స్లామ్స్ అంటే ఇక్కడ ఆస్ట్రేలియా, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ మనం గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అంటాం. అంటే కెరీర్ గ్రాండ్ స్లామ్ అంటే అర్థం ఏంటంటే ఒక ఇయర్లో జరిగే సంబంధించినటువంటి మొత్తం ఈ యొక్క గ్రాండ్ స్లామ్లలో అన్ని వరుసగా రావడం. అంటే ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సాధించాడు డబుల్స్లో, తర్వాత నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించడం అదే ఇయర్లో వింబుల్డన్ టైటిల్ సాధించడం డబుల్స్లో, అదే ఇయర్లో ఒక యుఎస్ ఓపెన్ టైటిల్ సాధించడం. ఇలా 4 సార్లు కూడా 4 టైటిల్స్ అనేది అంటే 4 టైటిల్ని కూడా 4 గ్రాండ్ స్లామ్ టైటిల్ ఎవరైతే సాధిస్తారో వారిని కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించిందని చెప్తారనమాట. అది ఆ 2 కూడా సాధించడం జరిగిందనమాట. మిక్స్డ్ డబుల్స్లో కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించాడు, ఒక పురుషుల డబుల్స్లో కూడా కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించడం జరిగింది లియాండర్ పేస్. మరి వీరు లియాండర్ పేస్ ఇలా అంతర్జాతీయ టెన్నిస్కి ఒక రిటైర్మెంట్ ప్రకటించి ఒక తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్లో చేరుతున్నట్లు ఆ విధంగా ప్రకటన జరిగింది. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి అయినటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి సో మమతా బెనర్జీ సమక్షంలో వారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున వాళ్ళు ఒక కండువ కూడా కప్పుకోవడం జరిగింది. సో టీఎంసీ పార్టీ తరపున అంటే ఇప్పుడు వారు రాజకీయ రంగంలో కూడా ప్రవేశించడం జరిగింది తృణమూల్ కాంగ్రెస్తో. సో వారి యొక్క రాజకీయ జీవితం కూడా సో బాగుండాలని చెప్పేసి చాలా ఆకాంక్షిస్తున్నారు సంబంధించినటువంటి క్రీడాకారులు. సో మరి ఇదండి మనకి లియాండర్ పేస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ మనకి అక్టోబర్ 30, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. సో షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్లు, ఆన్లైన్ బ్యాచ్ల వివరాలతో పాటుగా షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి అప్డేట్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.